ఆర్ఎస్ఎస్బి రీట్ మెయిన్స్ 2025 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ అంట, ఏజ్ లిమిట్ ఎంత, ఒకవేళ ఈ జాబ్ వస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనే దాని గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆర్ఎస్ఎస్బి అంటే రాజస్థాన్ స్టాఫ్ సెలక్షన్ బోర్డ్. ఈ నోటిఫికేషన్ లో ఏ పోస్టులు ఉన్నాయి అంటే ప్రైమరీ స్కూల్ టీచర్స్, అలాగే అప్పర్ ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఈ పోస్టులు అయితే ఉన్నాయి. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మాట్లాడుకుందాం. ఇప్పుడు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 7,759 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే దీంట్లో ప్రైమరీ స్కూల్ టీచర్స్ కంత, అప్పర్ ప్రైమరీ స్కూల్ టీచర్స్ కంత అనేది మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రైమరీ స్కూల్ టీచర్స్ కి 5,636 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే అప్పర్ ప్రైమరీ స్కూల్ టీచర్స్ కి 2,123 ఖాళీలు అయితే ఉన్నాయి. సాంస్క్రిట్ అండ్ జనరల్ ఎడ్యుకేషన్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు కేటగిరీ అంటే అన్రిజర్వ్ వాళ్ళకి ఎంత, ఎస్టీఎస్సీలకి ఎంత అనేది మాట్లాడుకుందాం. ఇప్పుడు జనరల్ వాళ్ళకి 2,134 పోస్టులు అయితే ఉన్నాయి. సాంస్క్రిట్లో 42 పోస్టులు అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 523, అలాగే సాంస్క్రిట్లో 109, ఎస్సీలకి 902, సాంస్క్రిట్లో 174 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఎస్టీ వాళ్ళకి 676 వేకెన్సీస్ జనరల్ ఎడ్యుకేషన్ లో ఉంది. సాంస్క్రిట్ లో 131 పోస్టులు అయితే ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకైతే 1,182 పోస్టులు అయితే ఉన్నాయి జనరల్ ఎడ్యుకేషన్ లో. సాంస్క్రిట్ లో 228 పోస్టులు అయితే ఉన్నాయి. ఎంబీసీ వాళ్ళకి 141 జనరల్ ఎడ్యుకేషన్ లో, సాంస్క్రిట్ లో అయితే 27 పోస్టులు అయితే ఉన్నాయి వీళ్ళకి. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే నవంబర్ 6. అప్లికేషన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అదే రోజు నవంబర్ 6. ఇది ఎప్పుడు ఎండ్ అవుతుందంటే డిసెంబర్ 6. అంటే ఖచ్చితంగా 30 రోజులు అయితే ఉన్నాయి. ఈ జాబ్కి సంబంధించి అప్లికేషన్ విండో 3 రోజుల్లో ఓపెన్ అవుతుంది. అడ్మిట్ కార్డ్ అయితే జనవరి 10 అయితే రిలీజ్ అవుతుంది. రిటర్న్ మెయిన్ ఎగ్జామ్ అయితే జనవరి 15 అనమాట జరుగుతుంది. ఆన్సర్ కి ఎప్పుడు వస్తుందంటే ఎగ్జామ్ జరిగిన 10 రోజుల తర్వాత అయితే వస్తుంది. డాక్యుమెంట్ వెరిఫై వచ్చి మార్చి లేదా ఏప్రిల్లో జరుగుతుంది. ఇప్పుడు మనం ఏజ్ లిమిట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 18, మాక్సిమం 40 వీళ్ళు అనమాట అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ కి. ఏజ్ రిలాక్సేషన్ ఎంత అంటే ఎస్టీ, ఎస్సీ అండ్ ఓబీసీ వాళ్ళకి 5 సంవత్సరాల రిలాక్సేషన్. అలాగే ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ ఫీమేల్స్ కి అయితే 10 సంవత్సరాల రిలాక్సేషన్. జనరల్ ఫీమేల్ వాళ్ళకైతే 5 సంవత్సరాల రిలాక్సేషన్. పీడబ్ల్యూడి వాళ్ళకైతే 10 సంవత్సరాలు. పీడబ్ల్యూడి ఫీమేల్స్ కి అయితే 15 సంవత్సరాలు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి 3 సంవత్సరాల రిలాక్సేషన్. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీ గురించి అయితే మాట్లాడుకుందాం. జనరల్ అండ్ ఓబీసీ అండ్ నాన్ క్రిమినల్, అదే కాకుండా అదర్ స్టేట్ వాళ్ళైతే ఉంటారుగా, వాళ్ళు ఖచ్చితంగా ఈ అప్లికేషన్ కోసం 450 రూపాయలు అయితే పే చేయాలి. అలాగే ఎగ్జామ్ కి 300 రూపాయలు ఎక్స్ట్రా, అంటే మొత్తం 750 రూపాయలు. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎన్సీఎల్, ఎంబీసీ వాళ్ళైతే అక్షరాల 250 రూపాయలు అయితే పే చేయాలి. ఎగ్జామ్ కి వీళ్ళు 150 రూపాయలు అయితే పే చేయాలి. అయితే ఈ జాబ్ కోసం ఎటువంటి డిగ్రీ కావాలి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. బిఏ, బిఏడి, బిఎస్సి, డిప్లొమా అండ్ ఎనీ మాస్టర్ డిగ్రీ అయితే పనికొస్తుంది ఈ జాబ్ కి. అలాగే ఇప్పుడు మనం ఒకవేళ ఈ జాబ్ వస్తే ఎంత శాలరీ వస్తుంది అనేది మాట్లాడుకుందాం. లెవెల్ 10 వాళ్ళకి 56,100 స్టార్టింగ్. అయితే ఉంటూ ఎంత దాకా పెరుగుతుందంటే 1,77,600 రూపాయల దాకా అయితే పెరుగుతుంది. అలాగే అదనపు ఎలవెన్స్ అయితే ఉంటాయి. డిఏ, హెచ్ఆర్ఏ అండ్ టీఏ. డిఏ అంటే డేర్నెస్ ఎలవైస్, అలాగే హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ ఎలవైస్, టీఏ అంటే ట్రాన్స్పోర్ట్ ఎలవైస్ అయితే ఉంటాయి. ఈ జాబ్ వస్తే ఇన్ని ఆపర్చునిటీలు అయితే ఉంటాయి. మీరు పక్కాగా అప్లై చేసుకోండి. అయితే ఇలాంటి నోటిఫికేషన్ వీడియోలు కావాలంటే మన ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్.